మిథున్ రెడ్డి అరెస్ట్ గురించి వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా స్పందించారు. హ్మ్. ఒక్క పేర్ని నాని తప్ప. హ్మ్. ఏంటి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా? అన్నట్లు యాక్టివ్‌గా ఉండి ఆయన స్పందించకపోవడానికి కారణం ఏంటి? ఏమన్నా వ్యూహం ఏమన్నా ఉందా? అసలు ఏంటి రీజన్ ఏంటి? వ్యూహం ఏం లేదండి. ఆయన ఆల్రెడీ మాట్లాడాడు దిశ మీద. హ్మ్. మాట్లాడలేదు అని ప్రచారం జరుగుతుంది. చేస్తున్నారు గానీ, ఆ! అయితే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కేసుల భయం ఉంది ఆయనకి. హ్మ్. కేసుల భయం అంటే ఈ మధ్య ఆయన పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ, ఈ రపా అని బయట మాట్లాడకండి అని హ్మ్. చెబుతూ కేడర్‌కి హ్మ్. ఏదన్నా చేస్తే అంటే మన మీద జరుగుతున్నటువంటి దుర్మార్గాలను ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఆ ప్రతిఘటించేటువంటి పద్ధతి ప్రపంచం అందరికీ తెలిసేలా కాదు. హ్మ్. ఏది ఎలా చేయాలో అలా చేయండి. హ్మ్. అది చీకట్లో కనుగొట్టినట్టు ఉండాలా అని కూడా చెప్పాడు. హ్మ్. చెప్పి భయపడాల అవతలోళ్ళు మనమే చేసామన్న విషయం తెలియాలి గానీ ప్రూవ్ చేయడానికి అవకాశం లేకుండా చేయాలి. హ్మ్. చేసిన తర్వాత వాళ్ళు భయపడి అంటే ఇక వాళ్ళ అధికారంలో ఉన్నంత కాలం మన జోలికి రాకుండా ఉండేలాగా చెయ్యాలి బలంగా హ్మ్. అని చెప్పాడు. హ్మ్. ఇది అనుకోకుండా వీడియో అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఎవరైనా సరే ఏ మీటింగ్ పెట్టుకున్నా హ్మ్. ఆ మీటింగ్‌లో ఎక్కడో చోట ఏదో ఒక ఫోన్‌లో నుంచి కంటెంట్ బయటికెళ్ళిపోతుంది. హ్మ్. కాబట్టి ఎవరైనా మీటింగ్ పెట్టాలంటే అంటే పైగా ఇంటర్నల్ సమావేశం అయినప్పటికీ ఫోన్‌లన్నీ తీసి ఓ చోట పెట్టి, హ్మ్. ఫోనులు లేకుండా మనుషుల్ని లోపలికి ప్రవేశపెట్టి మాట్లాడాల్సినటువంటి ఒక పరిస్థితి క్రియేట్ అయిపోయింది. హ్మ్. ఈ కండిషన్‌లో ఆయన ఆ ప్రికాషన్ తీసుకోకుండా జరిపినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడిన ఈ మాట. హ్మ్. ఏది చీకట్లో కన్నుకొట్టినట్టు ఉండాలా, మీరు ఏం మాట్లాడకుండా రెచ్చిపోండి, కొట్టండి ఏం కాదు. హ్మ్. కానీ సైలెంట్‌గా జరగాలి ఏదైనా అని చెప్పాడు. హ్మ్. అది క్యాడర్‌కి చేసినటువంటి హితోపదేశం. అది బయటకొచ్చి వైరల్ అయింది. హ్మ్. వైరల్ అయిన తర్వాత ఈయన వాంటెడ్‌గా ప్రొవోక్ చేస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు కార్యకర్తలను తెలుగుదేశం వాళ్ళకి వ్యతిరేకంగా హ్మ్. అనేది ఆ విషయం ఉపన్యాసం వింటే అర్థమవుతుంది. హ్మ్. సో, దాని మీద కేసు పెట్టి ఆయన ఇమ్మీడియేట్‌గా లోపలేయాలనే ప్రెజర్ ఉంది. కేసు పెట్టడానికి ప్రయత్నాలు చేశారు, జరుగుతున్నాయి. హ్మ్. కాకపోతే ఒక ప్రాపర్ డైరెక్షన్‌లో అరెస్ట్ చేయాలనేటువంటి వ్యవహారం జరుగుతోంది. అది కృష్ణా జిల్లా ఎస్పీ గారి కంట్రోల్‌లో జరుగుతున్నటువంటి వ్యవహారం. హ్మ్. సో, ఆ అరెస్ట్‌ని తప్పించుకోవటానికి ఆయన ఎక్కడో అజ్ఞాతానికి వెళ్ళిపోయాడనే వార్త సర్క్యులేట్ చేస్తూ, హ్మ్. దానిలో భాగంగా మిథున్ రెడ్డి అరెస్ట్ మీద ఆయన మాట్లాడలేదు కాబట్టి, హ్మ్. ఆయన ఎక్కడా కనిపించకుండా పారిపోయి ఉంటాడు. హ్మ్. అజ్ఞాతంలో నాని అనేది ఒక ప్రచారం. హ్మ్. ఈ ప్రచారం నానికి వ్యతిరేకంగానే కాదు, వీళ్ళందరూ కూడా చీకట్లో కన్నుకొట్టి పారిపోతున్నారు అనేది హ్మ్. వైసీపీ క్యాడర్‌కి అర్థం చేయించడం, ప్రపంచానికి వీళ్ళ దుర్మార్గాన్ని హ్మ్. అర్థం చేయించడం అనే ప్రోగ్రాంలో భాగంగా తెలుగుదేశం మీడియా ఇలా ప్రచారం చేస్తారు. నడుపుతోంది, ప్రచారం చేస్తోంది. హ్మ్. ఈ ప్రచారం అంటే ఆయన అన్నమాట వాస్తవమే. ఆ వీడియో ప్రపంచం అందరూ చూశారు. హ్మ్. దాని మీద చట్టపరమైన చర్యలు ఏమన్నా తీసుకుంటే భరించడానికి కూడా ఆయన సిద్ధపడాలి. హ్మ్. ఆ వీడియో బయటకు వచ్చింది కాబట్టి అంటే దాని మీద కోర్టులో ఛాలెంజ్ చేసుకోవడం తప్ప మార్గం లేదు. హ్మ్. దాని గురించి ఇప్పుడు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినా రేపు అరెస్ట్ తప్పదు కదా. ఆయన ప్రజా జీవితంలో ఉండాల్సినోడు. అవును. కాబట్టి ఒకవేళ అజ్ఞాతంలోకి వెళ్ళిన మాట వాస్తవం అయితే ఏం చేస్తాడు ఆయన అజ్ఞాతంలోకి హ్మ్. వెళ్ళి ముందస్తు బెయిల్‌కి అప్లై చేసుకుంటాడు. కోర్టులకెళ్ళి ముందస్తు బెయిల్ రాకపోతే అరెస్ట్ అయ్యాక బెయిల్ తెచ్చుకోవడానికి ఏర్పాట్లన్నీ చూసుకుని హ్మ్. వెళ్ళి ఏదో స్టేషన్‌లో సరెండర్ అయిపోయి కోర్టుకెళ్ళి ఆ బెయిల్ తెచ్చుకుని బయట ఉంటాడు. ఆయన ప్రజాక్షేత్రంలో పనిచేయాల్సినటువంటి రాజకీయ నాయకుడు. హ్మ్. ఆయనేమి శాశ్వతంగా అజ్ఞాతంలోకి వెళ్ళే అవకాశం అయితే లేదు. హ్మ్. ప్రస్తుతానికి ఈ కేసుని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయటం కోసం బహుశా హైడ్ అయితే అయ్యుండొచ్చు. హ్మ్. ఇది కేవలం హైడింగ్ ప్రోగ్రామ్ మాత్రమే తప్ప ఆయన ఏదో అండర్ గ్రౌండ్ జీవితాన్ని ఎంచుకుని వెళ్ళిపోయాడని ప్రచారం చేయటం. హ్మ్. ఇది కొంచెం ఓవర్ స్టేట్మెంట్. హ్మ్. ఓవర్ స్టేట్మెంట్ వాళ్ళేదో పారిపోతున్నారు అని చెప్పడం, హ్మ్. ఒక బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేయటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది మీడియా వాంటెడ్‌గా చేయటం. హ్మ్. అంటే ఈ వార్త ఇంత సర్క్యులేట్ అవుతోంది అంటే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడనే వార్త ఇంత సర్క్యులేట్ అవుతోందంటే ఇన్ని ఛానల్స్ నుంచి లేకపోతే ఇన్ని వెబ్‌సైట్స్ నుంచి ఆ వార్త సర్క్యులేట్ అవుతోందంటే హ్మ్. ఈ రేంజ్ మీడియా మేనేజ్‌మెంట్ లేకపోతే ఈ రేంజ్‌లో మీడియా వాళ్ళ కంట్రోల్‌లో ఉందని అర్థం. హ్మ్. కూటమి కంట్రోల్‌లో. హ్మ్. కూటమి కంట్రోల్‌లో ఈ రేంజ్ మీడియా ఉంది కాబట్టి పేరుని నానికి వ్యతిరేకంగా ఈ వార్త ఈ లెవెల్‌లో సర్క్యులేట్ అవుతోంది. హ్మ్. ఎవరైనా సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టిన రోజుల్లో కూడా హ్మ్. వారు చేసింది కూడా ఇదే. హ్మ్. తాము చేస్తే శృంగారం అన్న పద్ధతే ఇక్కడ. హ్మ్.
వారు కూడా వెళ్ళిపోయి లీగల్గా ప్రికాషన్స్ అన్ని తీసుకుని సరెండర్లు అయ్యి బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చిన వాళ్ళే. ఉమ్, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రే, ప్రతిపక్ష నాయకుడు కూడా బెయిల్ మీద ఉన్న ప్రతిపక్ష నాయకుడే. ఉమ్, అందరి మీద కేసులు ఉన్నాయి, ఉమ్, ఎవరు కేసులకు అతీతులుగా లేరు. ఉమ్, కాబట్టి రాజకీయ నాయకులు అందరికీ కేసులు ఉన్నాయి, పేరు నాని మీద కూడా ఒక కేసు ఉంటుంది. అదేం పెద్ద భయపడాల్సిన వ్యవహారం కాదు, కానీ కొంచెం ప్రికాషన్స్, ఉమ్, లీగల్ ప్రికాషన్స్ తీసుకోవడానికి ప్రస్తుతం చాటుగా ఉన్నాడంతే. ఉమ్, తప్ప ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, అక్కడ గొయ్యి తీసుకుని పడుకున్నాడు, ఇలాంటి మాటలు సర్క్యులేట్ చేయటం ఉమ్, ఆయన ఇమేజ్ని దెబ్బకొట్టడానికి చేస్తున్న తాపత్రయం. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో చాలా, అంటే ఇలాంటి విషయాలను ఉపేక్షించదు, ఇలాంటి నేరస్తుల్ని పట్టుకోవడానికి అంకిత భావంతో పనిచేస్తుంది ఉమ్, అనే విషయం ప్రపంచానికి తెలియజేయటం అనే ప్రోగ్రాం కూడా ఉంది దీనిలో. ఉమ్, మీడియా చేస్తున్న ఈ హడావిడి వెనక ఉమ్, తెలుగుదేశం పార్టీ ఇలాంటి వాళ్ళని ఉపేక్షించదు, ఎంతటి వాడినైనా లోపలేసి తీరుతుంది ఉమ్. అనేటువంటి ఒక ఇమేజ్ని పంపు చేయటం కోసం కూడా ఈ వార్త